నమస్కారం. పవిత్ర వృక్షాలు కార్యక్రమానికి స్వాగతం. బ్రతికినన్ని నాళ్ళు ఫలములు ఇచ్చుటే కాదు, చచ్చి కూడా చీల్చి ఇచ్చు తనువు, త్యాగభావనకు తరువులే గురువులు. లలిత సుగుణచాల తెలుగు బాల అని మనం చిన్నప్పుడే పాఠ్యపుస్తకాల్లో వృక్షాల గురించి, వాటి గొప్పతనం గురించి సుభాషితాల్లో చదువుకున్నాం. అటు దేవుడికి ఇటు మనుషులకు మధ్య అనుసంధానంగా ఎన్నో చెట్లు ఉన్నాయి. తినగానే నోరు పండి ఎర్రపడే తమాషాకు తమలపాకు. దైవారాధనకు, ఆహారం అవసరాలకు ఉపయోగపడి సంస్కృతితో మమేకమైన ఎన్నో గొప్ప వృక్షాలు మన చుట్టూ దాగున్నాయి. అలాంటి వృక్షాలను వెలికితీసి వాటి గొప్పతనం, వాటి ఆధ్యాత్మికత, అలాగే ఆయుర్వేద విలువల గురించి మీకు అందించే కార్యక్రమమే పవిత్ర వృక్షాలు. అలాంటి పవిత్ర వృక్షాల్లో ఒకటైన తమలపాకు చెట్టు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తమలపాకు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వీటి గురించి అందరికీ తెలుసు. తమలపాకు మొక్కను నాగవల్లి అని కూడా పిలుస్తారు. ఏ ఇంట్లో తమలపాకు చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో శనీశ్వరుడు ఉండడు అనే నానుడి ఉంది. తమలపాకు తీగ మొక్క ఇంట్లో ఉంటే సాక్షాత్తు ఆ ఆంజనేయ స్వామి ఉన్నట్లేనని నమ్మకం. తమలపాకు హిందూ సాంప్రదాయంలో ఎంతో ముఖ్యమైనది. వ్రతాల్లోనూ పూజల్లోనూ తమలపాకులు ఎంతో ముఖ్యం. తాంబూలానికి ఆది గురువు తమలపాకు. తమలపాకు నమలడం అనేది ఒక అలవాటు. తెలుగు రాష్ట్రాల్లో భోజనం తర్వాత తమలపాకుతో చేసిన కిళ్ళీ తినడం ఎంతో ప్రీతికరమనే చెప్పాలి. అంటే అదో ఆచారంలా భావిస్తారు. మరి పూజలు, వ్రతాలు, కిళ్ళీల్లో మాత్రమే మనకు తెలిసిన తమలపాకు ప్రాముఖ్యత ఆధ్యాత్మికంగా ఎంత పవిత్రమైనదో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు ఎంతో స్పష్టంగా వివరించారు. చూసేద్దాం. శ్రీరామజయం. అమృత వృక్షాలు అనే విభాగంలో తమలపాకుకు సంబంధించిన అనేక విషయాలను స్మరించుకుందాం. భార్యాభర్తల మధ్య తగవు పెరిగే సమయంలో తమలపాకుతో నేనొకటంటే తలుపు చెక్కతో నే రెండంట అంటుందట ఇల్లాలు భర్తతో. కాస్త సౌమ్యంగా ఉన్న సంభాషణ కాస్త తమలపాకు నుంచి తలుపు చెక్క వరకు వెళ్ళిపోతుంది. పూజ, సంప్రదాయం, శుభకార్యం ఎటువంటి సందర్భంలోనైనా తమలపాకుల ప్రస్తావన తప్పనిసరి. తమలపాకు లేనటువంటి కార్యక్రమం మనం నిర్వహించం. తెలుగునాట తమలపాకును తాంబూలంలో విరివిగా వినియోగిస్తూ ఉంటాం. తాంబూల సేవనం సుప్రసిద్ధమైన ఒక వ్యాసరత్నం. పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు సాక్షి వ్యాస సంపుటిలో ప్రత్యేకంగా అందించి ఉన్నారు. తాంబూలమును వేసుకోవడం ఒక లక్షణం. శుభ కార్యక్రమాలలో వివాహాలు, ఉపనయనాలు, గృహప్రవేశాలు, గృహారంభాలు, బారసాలలు ఇలాంటి శుభ కార్యక్రమాలలో తమలపాకును చుట్టి విడముగా సిద్ధంగా చేసి పెట్టి ఇవ్వకూడదు. ఇది శాస్త్ర ప్రమాణం. విడివిడిగా ఆకు, సున్నము, వక్క, కస్తూరి, జవ్వాజి, పునుగు, జాజికాయ, జాపత్రి, ఏలకులు, లవంగాలు, పత్రి 21 దినుసులు ఉంటాయి విడివిడిగా. అవన్నీ వేరువేరుగా అట్టి పెడితే ఎవరికి వారు తాంబూలం వేసుకునే అభిరుచి గలవారు విడివిడిగా సేకరించి వాటినన్నిటినీ వారు తీసుకుంటూ వేసుకుంటూ ముచ్చటిస్తూ వెళ్ళాలి. కిళ్ళి అన్న పేరిట తమలపాకును కట్టి రెడీమేడ్ సిద్ధంగా అందించేటటువంటి సంస్కృతి మన సంప్రదాయంలో అశుభ కార్యక్రమాలలోనే ఉంటుంది. శ్రాద్ధాదికాదులలో అలాంటి సందర్భాలలో వచ్చిన బంధువులు వెళ్ళి వస్తామండి అని చెప్పకూడదు. కనుక వెళ్ళే సమయంలో ఆ తమలపాకు విడం ఇలా పుచ్చుకొని చూచి వెళ్ళిపోతారు, చెప్పరు. తమలపాకుల సంఖ్య తగ్గే కొద్దీ బంధువులు వెళ్ళిపోతున్నారు అనే జ్ఞానం యజమానికి తెలుస్తుంది. పరోక్ష ప్రియ ఇది సంప్రదాయం. విడిగా ఇచ్చే నేపథ్యంలో ఆకులు తీసుకుని వాళ్ళు కబుర్లు చెబుతూ, ముచ్చట్లు చెబుతూ మాటామంతి కలుపుకుంటారు.
శ్రీరామాయణంలో తమలపాకు ప్రస్తావన పరమాద్భుతమైన సందర్భంగా మనం జ్ఞాపకం తెచ్చుకోవచ్చు. సీతాదేవిని చూచిన అనంతరం ఆంజనేయుడు లంకా నగరాన్ని దహనం చేసి అగ్నికి ఆహుతి చేసి తిరిగి సముద్రాన్ని లంఘించి జాంబవంతాదుల దగ్గరికి రాగానే ఆ జాంబవంతుడు ఆంజనేయుడి ముఖంలో ఉండే వెలుగు చూచి విషయం గ్రహించాడు. సీతను గ్రహించాను, సీతను చూచాను అన్న మాట వినగానే ఆనందంతో ఆంజనేయుడు చెప్పిన ఆ మాట విన్న మరుక్షణం జాంబవంతుడు ఇటు అటు చూచాడు. కంటికి కనిపించిన ఒక చెట్టు తీగను మాలికగా సిద్ధం చేసి ఆంజనేయుని గళసీములో అలంకరించాడు. అందరూ హర్షాతిరేకంతో కరతాళ ధ్వనులు చేశారు. ఆ తీగ తమలపాకు తీగ. నాగవల్లి దళేర్యుక్తం, తమలపాకుకు నాగవల్లి అన్న పేరు ఉంది. సుమతి శతకకారుడు ఈ తమలపాకు గురించి వివరిస్తూ, తమలము వేయని నోరును విమతులతో చెలిమి చేసి వెతబడు తెలివిన్, కమలములు లేని కొలకుకు హిమధామము లేని రాత్రి హీనము సుమతి అంటూ వివరిస్తాడు. చంద్రుడు లేని రాత్రి ఎంత హీనంగా ఉంటుందో తమలపాకు వెయ్యని నోరు కూడా అంతే సుమా అనే అర్థంలో సుమతి శతకకారుడు ఈ తమలపాకు ప్రాశస్త్యాన్ని తన గ్రంథంలో ఇలా అక్షరబద్ధం చేసి ఉన్నాడు. కాళింది వేడ్కతో కాళంజిదాడ్ప జాంబవతి తమలపాకు మడచియొసగా. ప్రభావతి ప్రద్యుమ్నంలో పింగళి సురనామాచిలో ఇలా వర్ణించి ఉన్నారు. కృష్ణ పరమాత్ముడికి జాంబవతి తమలపాకును అందిస్తుందట. ఉత్తరించు తమలపాకు నిక్కుడు క్రియదాటినిద్ది. ఉత్తర హరివంశం నాచన సోమన్న. వినిద్రుడై నియతమానసుడై తమలంబు దక్కి. ఇలా ప్రౌఢకవి మలన వ్రాసిన రుక్మాంగడ చరిత్రలో తమలము కెంపునన్మెరగు దాకిన చందిర కావి కోరలను. హరవిలాసంలో శ్రీనాథ మహాకవి సాహిత్యంలో ఏ కావ్యాన్ని మనం స్పృశించినా కూడా ఎక్కడో ఒకచోట తమలపాకు ప్రస్తావన రాక మానదు. తమలపాకు శుభానికి సూచన. ఏ ఇంటిలో తమలపాకు తీగ పెంచుకుంటారో ఆ ఇంటిలో తప్పక శుభకార్యాలు వెంటనే నిర్వహిస్తారు. బంధువులను ఆదరించే సమయంలో తాంబూలం వారికి అందించాలి, బొట్టు పెట్టాలి అంటూ ఉంటారు మన వారంతా కూడా. దంపతులను కూర్చుండబెట్టి కుంకుమ నుదుటన అలంకరించి 2 తమలపాకులలో ఒక్క వక్క అలా ఉంచి వారి చేతికి అందిస్తే అది తాంబూలం. అనంతరం వస్త్రధారణ నిమిత్తమై వస్త్రములు అందజేయడం. వచ్చిన వారిని అతిథి మర్యాదలలో తాంబూలం తప్పనిసరి. పరమాత్ముడికి మనం చేసేటటువంటి ఉపచారములలో నైవేద్యం నివేదయామి, ఇది 13వ ఉపచారం నైవేద్యం. 16 షోడశ సంబంధంగా మనం చేసేటటువంటి ఉపచారములలో షోడశ ఉపచారములలో 13వ ఉపచారం నైవేద్యం కాగా 14వ ఉపచారం తాంబూల దక్షిణాం సమర్పయామి. తాంబూలం తమలపాకు వక్క. తిరుప్పావై పాశురాలలో ఒక చిత్రమైన తమలపాకుకు సంబంధించిన వినియోగాన్ని మనం గమనించవచ్చు. పరమాత్మ దర్శనానికై వెళ్ళేటటువంటి ఆ యువతీమణులు, లలామ లేక లలినులు అందరూ కూడా, మహిళలందరూ కూడా తమలపాకు, సున్నము, కాచు ఈ మూడింటిని కూడా బాగా దంచి చిన్న చిన్న ఉండలుగా చేసి నీడన ఆరబెట్టుకొని ఆలయానికి వెళ్ళే సమయంలో ఆ ఉండను అలా నీటిలో తడిపి పెదవులకు తాకించేటటువంటి వారు. దానితో పెదవులు ఎర్రబడేవి. దంతముల వరుస తెల్లగా కానీ పెదవులు ఎర్రగా. ఇది మనం తిరుప్పావై పాశురంలో గమనించే ఒక అందమైన విశేషంగా భావన చేస్తే, పరమాత్ముడు నన్ను చూస్తున్నాడు, పరమాత్ముడికి నేను అందంగా కనిపించాలి అనే లక్షణాన్ని మనం ఆముక్తమాల్యద దర్శనంలో ఇలా ఇక్కడ కోదై పూలబాలిక చేసే ఈ అలంకరణలో మనం గమనించవచ్చు. తమలపాకుల చేత ఆంజనేయ స్వామి వారిని మంగళవారం నాడు పూజించినట్లయితే
విదేశాలకు వెళ్ళాలి అనేటటువంటి కల సాకారం అవుతుంది. అక్షకుమారుణ్ణి అంతం చేసి 80,000 మంది రాక్షసులను ఒక్క ముష్టిఘాతంతో అక్కడ ఉండే చెట్లతో పెరిగి అంతం చేసిన ఈ ఆంజనేయుడిని ఏం చేస్తే బంధించగలమా అని ఆలోచించిన ఇంద్రజిత్తు నాగాస్త్రాన్ని ప్రయోగించాడు. నాగాస్త్రం కూడా ఆంజనేయుడిని బంధించలేదు. కానీ గౌరవంతో ఒక క్షణకాలం పాటు బ్రహ్మాస్త్రం కనుక నాగాస్త్రం కనుక వాటిపైన మర్యాదలతో ఆంజనేయుడు కదలకుండా ఉన్నాడు. బంధించాను అనే ఆనందంతో సభకు తీసుకువెళ్ళిన అనంతరం ఆ రావణుడితో ఆంజనేయ సంభాషణ ఆ క్రమంలో నాగవల్లి దళైర్యుక్తం ఆంజనేయుడిని నాగాస్త్రం కూడా ఏమీ చేయలేదు. కానీ గౌరవంతో క్షణం కాలంకైనా ఆ స్వామి మన మాట వింటాడు. ఈ సంకల్పంతో మనమంతా ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల చేత అర్చన చేస్తూ ఉంటాం. కుటుంబ క్షేమం కోరి, బంధువుల అనురాగం కోరి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగే విధంగా, ఇంటిలోని వారికి శుభకార్యాలు నిర్వహించే విధంగా మనం ఏదైనా చేయాలా అనుకుంటే, విదేశాలకు వెళ్ళాలి అనేటటువంటి వారి కల సాకారం కావాలి అనే పక్షంలో ఇంటిలో తప్పనిసరిగా తమలపాకుల తీగ పెంచాలి. ఇంటికి ఆగ్నేయ దిగ్భాగంలో తమలపాకుల తీగ పెంచినట్లయితే ఆ ఇంట్లో తప్పక శుభకార్యాలు నిర్వహించగలుగుతారు, వెంటనే నిర్వహిస్తారు. కనుక పెంచే ప్రయత్నం చేద్దాం, అందరి క్షేమాన్ని కోరుకుందాం. ఇవి ఈనాటి మన అమృత వృక్షాలు అనే విభాగంలో తమలపాకుకు సంబంధించిన ప్రయోజనాలు, కొన్ని విశేషాలు. మరొక అమృత వృక్షాలు అనే విభాగంలో మళ్ళీ కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం. శ్రీరామ జయం. ఎంతో గొప్ప ఆధ్యాత్మిక విశిష్టత కలిగిన తమలపాకు చెట్టు గొప్పతనం గురించి చూశాం కదా. మరి తమలపాకు చెట్టు ఆరోగ్యపరంగా, ఔషధంగా ఎంత విలువైనది, మనిషి ఆరోగ్యానికి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది, ఎన్ని రకాల అనారోగ్య సమస్యలని ఇది దూరం చేస్తుందో మన సీనియర్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ డాక్టర్ మురళీ మనోహర్ చిరుమామిళ్ళ గారు చెప్పే విషయాల్ని చూసేద్దాం. ఔషధ వృక్షాల విభాగంలో మనం తెలుసుకోబోతున్న అద్భుతం పేరు తమలపాకు. మన భారతీయ సంస్కృతిలో తమలపాకుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పండగలు, శుభకార్యాలు, పూజలు, ఇలాగ ఏ కార్యక్రమమైనా మీరు తీసుకోండి, తమలపాకు లేకుండా అది పూర్తి కాదు. పూర్వకాలంలో పెద్దవాళ్ళు భోజనం తర్వాత తాంబూలం వేసుకునేటువంటి ఆచారం ఉంది. దాని వెనక మన మహర్షులు ఎంతో పరిశోధనలు చేసి చెప్పినటువంటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. తమలపాకు కేవలం ఒక తాంబూలం లాగా కాకుండా దీన్ని ఒక ఆరోగ్య సాధనం కింద మనం వాడుకోవచ్చు, అనేక సమస్యలు తగ్గించుకోవచ్చు. తమలపాకు దీని రుచిని మనం కనుక గమనిస్తే చిరుచేదుగా ఉంటుంది, కాస్త కారంగా ఉంటుంది, అన్నిటికీ మించి ఆశ్చర్యకరంగా తీపి గుణాలు కూడా కలిగి ఉంటుంది. చూడండి, ఇన్ని గుణాలు ఒక దాంట్లో కలిగి ఉండటం అనేది అరుదు. ఇది నోట్లో ఉండేటటువంటి ఆ జిగట, దుర్వాసన, కఫం, వాతం, అజీర్ణం ఇలాంటి సమస్యలు తగ్గిస్తూ గుండెకి బలాన్ని ఇస్తుంది. అలాగే గుండె మీద భారాన్ని తగ్గిస్తుంది, హెవీనెస్ని తగ్గిస్తుంది. అలాగే ఇది ఆ వీర్యానికి కూడా వేడిని పెంచి శరీరాన్ని సమశీతోష్ణ స్థితికి తీసుకొస్తుంది. ఇది దీని మరొక ప్రత్యేకత. దీంట్లో ఉండేటటువంటి గుణాలు జ్ఞాపక శక్తిని పెంచుతూ శరీరంలో ఉండేటువంటి విష పదార్థాన్ని బయటికి పంపించేస్తాయి. శాస్త్రీయంగా చూస్తే తమలపాకులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, అలాగే యాంటీ ఫంగల్ గుణాలు ఇవన్నీ ఉంటాయి. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. కాబట్టి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని దీంతో మనం సాధించవచ్చు. అయితే చాలామందికి ఏదో ఫైనల్గా ఎండ్ స్టేజ్లో ఆ తమలపాకు గురించే తెలుస్తుంది. కానీ ఆ తమలపాకు చెట్టును మీరు తెలుసుకోవటం అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తమలపాకు మొక్కని శాస్త్రీయ భాషలో చెప్పాల్సి వస్తే దీన్ని బొటానికల్ నేమ్ ఏమిటంటే పైపర్ బెటిల్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. దీన్ని సంస్కృతంలో నాగవల్లి అనేటువంటి ఒక చక్కని పేరుతో పిలుస్తారు. ఇది తీగ జాతికి సంబంధించినటువంటి ఒక మొక్క. తమలపాకులో దాని పత్రాలు ప్రధానంగా, అంటే దాని ఆకులు, వీటికి ఔషధ గుణాలు ఎక్కువ, ఔషధం కింద ఉపయోగపడతాయి. తమలపాకు రసాన్ని 1 నుంచి 2 చెంచాల మోతాదుగా, అలాగే దీంతో తయారు చేసినటువంటి ఒకవేళ నూనె ఉంటే ఆ నూనెని, కషాయాన్ని కూడా వాడుకోవచ్చు. కషాయాన్ని అయితే 30 ml మోతాదుగా వాడుకోవాల్సి ఉంటుంది.
ఇవన్నీ సాధారణ మోతాదులు, అయితే స్పెసిఫిక్ కండిషన్ బట్టి ఇవి మారుతూ ఉంటాయి. ఏదేమైనా అనేక వ్యాధుల్ని తమలపాకుతో తగ్గించుకోవచ్చు. ప్రధానంగా చెప్పుకోవాల్సింది దగ్గు గురించి, అలాగే ఆయాసం గురించి. రెండు జంట కవుల్లాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దగ్గు ఆయాసం ఉన్నప్పుడు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఇది కఫదోషం అలాగే వాతదోషం కలిపి దాడి చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం అనేది అవసరం. ఇలాంటి సందర్భాలలో ఒక చెంచాడు తమలపాకు రసాన్ని తగినంత తేనె కలిపి తాగాలి. తమలపాకు రసం ఎలా తీస్తారు? తమలపాకుని కాస్త సెగ చూపించాలి, అప్పుడు అది మెత్తబడుతుంది. తర్వాత దంచి గుడ్లో వేసి పిండి రసం తీయాలి. ఇలాంటి తమలపాకు రసాన్ని ఒక చెంచాడు తీసుకొని దీనికి తగినంత తేనె కలిపి వాడాలి. మరీ చిన్నపిల్లలు అయితే చుక్కల మోతాదుగా వాడాలంటే 3 చుక్కలు 4 చుక్కలు సరిపోతుంది. ఇలాగా 3 చుక్కల నుంచి ఒక పావు చెంచాడు వరకు ఈ రసాన్ని తేనెతో కలిపిస్తూ ఉండాలి. ఎందుకంటే ఇది కఫదోషాన్ని తగ్గిస్తుంది, అలాగే ఇది ఆ ఊపిరి తీసుకోవటాన్ని సులభతరం చేస్తుంది. అంటే బ్రాంకోడైలేటేషన్ ఎఫెక్ట్ ఉంటుంది దీనికి. అలాగే దీనికి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉంటాయి. ఇక మహిళల్ని కొంత ఇబ్బంది పెట్టేటువంటి సమస్య ఏంటంటే ఆ రొమ్ముల వాపు. దీన్ని ఆ బ్రెస్ట్ ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవడానికి కూడా తమలపాకు ఉపయోగపడుతుంది. డెలివరీ తర్వాత అనుకోండి పాలు పెరిగిపోవటం ఒక కారణం కింద ఉంటూ ఉంటుంది. అలాగే గర్భాశయ సమస్యలలో కూడా ఈ రొమ్ముల వాపు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. హార్మోన్స్ తేడాతో కూడా ఇది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఎక్స్టర్నల్గా రిలీఫ్ కోసం ఏం చేస్తారంటే తమలపాకుని కొద్దిగా వేడి చేయాలి. వాపున్న ఆ రొమ్ము పైన వేసి కట్టుకోవాలి. అంటే మళ్ళీ ఒక బ్యాండేజ్ టేప్ తోటి కట్టుకోవాలి. దీంతో అది స్థానికంగా పనిచేసి ఇన్ఫ్లమేషన్ గుంజేస్తుంది. ఎందుకంటే ఇది వాతాన్ని కఫాన్ని రెండింటినీ తగ్గిస్తుంది. మెయిన్గా అనాల్సిక్గా పనిచేసి నొప్పిని తగ్గిస్తుంది. ఇంకొకటి చాలామందిని ఇబ్బంది పెట్టేది కడుపు ఉబ్బరింపు, అలాగే కడుపు నొప్పి. అబ్డోమిన్ ఒక మ్యాజిక్ బాక్స్ అంటారు. అనేక కారణాల వల్ల ఈ సమస్య వస్తూ ఉంటుంది. దీన్ని తగ్గించుకోవడం అనేది అవసరం. ఎందుకంటే కడుపు ఉబ్బరింపు ఉన్నప్పుడు ఆ గ్యాస్ పెరిగిపోయి చాలా అసౌకర్యంగా అది గుండె నొప్పి అన్నంత స్థాయిలో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సాధారణంగా జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అలాగే వాయువు చేరినప్పుడు రోజుల తేడాతోటి పొట్ట వచ్చినట్టు పొట్ట తగ్గినట్టు కనిపిస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు నువ్వుల నూనెను రాసినటువంటి తమలపాకుని కాస్త వేడి చేయాలి. అంటే ముందు తమలపాకు తీసుకొని దానిపై నువ్వుల నూనె రాయాలి. ఇప్పుడు దీనికి సెగ చూపించాలి. ఇప్పుడు దీన్ని ఆ పొట్ట నొప్పి మీద గ్యాస్ పైన మెయిన్గా చిన్నపిల్లలకైతే అక్కడ దీన్ని అప్లై చేసేసి పేపర్ టేప్ వేయచ్చు. దీంతో ఆ నొప్పి తగ్గుతుంది. అలాగే ఇంకొక ఆసక్తికరమైనటువంటి విషయం చెప్పాలి మీకు. చాలామంది పులిపిల్లతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వాట్స్ ఈ చర్మం పైన ఈ పులిపిల్లు ఉన్నప్పుడు గొలుసులు లాంటివి ఉంటే రాసుకొని ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఈ ప్రధానంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఇది వస్తూ ఉంటుంది. అయితే అందరికీ రాదు. ఇమ్యూనిటీ తగ్గిన వాళ్ళకి ఇది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ పులిపిల్ని ఎలా తగ్గించుకోవాలి అంటే తమలపాకు ఉంటుంది కదా, మీరు గమనిస్తే తొడుము ఉంటుంది. మామూలుగా తాంబూలం వేసేటప్పుడు ఆ తొడుముని కట్ చేస్తారు. ఎందుకంటే దానికి ఆ ఘాటు తత్వం ఉంటుంది కాబట్టి. ఇక్కడ మనకు ఉపయోగపడే తొడిమే. తమలపాకు తొడిమని ఎక్కడైతే మీకు పులిపిరి తయారైందో అక్కడ అప్లై చేయాలి. కాస్త సున్నం నీళ్ళల్లో దీన్ని ముంచి జాగ్రత్తగా పులిపిరి ఉన్న చోట అప్లై చేయాలి. దాంతో ఆ పులిపిరి రాలి పడిపోతుంది. ఎందుకంటే దీని ప్రత్యేకత ఏమిటి? యాంటీవైరల్ గుణం దీనికి ఉంది. కాబట్టి వీటిని తగ్గిస్తూ ఆ వైరస్ని ప్రధానంగా సంహరిస్తుంది. ఇక ఇంకొకటి మెయిన్గా చెప్పాల్సింది గాయాల గురించి, అలాగే కురుపుల గురించి. ఈ మామూలుగా చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఫాలిక్యులైటిస్, అలాగే చిన్న చిన్న పొక్కులు వస్తూ ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు తమలపాకుని దంచి రసం తీయాలి. రసం తీసి దాన్ని ఎక్కడైతే గాయమైందో, ఎక్కడైతే కురుపులు వస్తాయో అక్కడ సింపుల్గా అప్లై చేయాలి. లేదా ఒక బ్యాండేజ్ క్లాత్ని తమలపాకు రసంలో అద్ది అక్కడ పెట్టి మళ్ళీ ఒక బ్యాండేజ్ క్లాత్తో చుట్టుకోవాలి. దీంతో ఆ కురుపుల్లో ఉండేటటువంటి ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. కురుపుల మీద ఆముదం రాసినటువంటి తమలపాకుని వేడి చేసి కూడా కట్టుకోవచ్చు. ఇంకొకటి చాలామందిని ఇబ్బంది పెట్టేది సోషల్ ఐసోలేషన్కి కారణం ఏంటంటే నోటి దుర్వాసన. ఈ బ్యాడ్ బ్రెత్లో ఇది అమోఘంగా పనిచేస్తుంది. నోటిలో ఈ చెడు వాసన రావటం, చిగుళ్ళ సమస్యలు, చిగుళ్ళ నుంచి రక్తం గారటం, లాలాజలం తగ్గిపోవటం, అంటే ఉమ్మి తయారు కాకపోవటం, ఇలాంటివన్నిటి వల్ల ఈ నోటి దుర్వాసన వస్తూ ఉంటుంది. సాధారణంగా జీర్ణ సంబంధ సమస్యలలో ఈ ప్రాబ్లం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఆ శుభ్రత లేకపోవడం కూడా ఒక కారణం. ఒకసారి డిప్రెషన్ లాంటి వాటిలో కూడా నోటి దుర్వాసన ఉంటుంది. ఇలాంటప్పుడు రోజు కూడా తాంబూలాన్ని నమలాలి. తమలపాకు వేర్లు, తుంగగడ్డలు రెండు కలిపి కూడా వాడుకోవచ్చు. తాంబూలంలాగా వాడుకోవచ్చు, లేదా తమలపాకు వేర్లు అలాగే తుంగ ముస్తలు ఉంటాయి కదా గడ్డలు, ఈ రెండింటినీ కలిపి నూరి తేనెతోటి బఠానీ గింజంత మాతలు వేసుకొని నోట్లో పెట్టుకొని చప్పరిస్తూ ఉంటే కూడా నోటి దుర్వాసన ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. ఎందుకంటే ఇది కఫాన్ని వాతాదోషాన్ని తగ్గిస్తూ జీర్ణశక్తిని పెంచుతుంది. దీంట్లో ఉండేటటువంటి యాంటీసెప్టిక్ గుణాలు అంటే క్లెన్సింగ్ యాక్షన్ ఉంటుంది కాబట్టి నోట్లోపల ఉండేటటువంటి ఆ దుర్వాసన అరికడతాయి. ఇంకొకటి ఆసక్తికరమైంది రేచీకటి అంటే నైట్ బ్లైండ్నెస్. ఇది రాత్రిపూట చూపు సరిగ్గా ఆందు కొంతమందికి. విటమిన్ ఏ లోపం వల్ల ఈ సమస్య వస్తూ ఉంటుంది.
ఇలాంటప్పుడు రాత్రి పడుకునే ముందు ఒక శుభ్రమైనటువంటి తమలపాకుని దంచి రసం తీయాలి. దీన్ని జాగ్రత్తగా స్టెరైల్ కండిషన్లో కంట్లో చుక్కల మందు కింద వేసుకోవాలి. దీంతో ప్రొఫ్యూజ్ లాక్రిమేషన్ జరుగుతుంది. కన్నీరు అనేది బాగా స్రవించి కన్నుని హెల్తీగా చేస్తుంది. అప్పుడు అడ్డు తొలగిపోయి ఉన్న కాస్త శక్తి ఇంప్రూవ్ అవుతుంది. ఇది పిత్తదోషాన్ని తగ్గిస్తుంది ప్రధానంగా. అలాగే కంటి చూపుని మెరుగుపరుస్తుంది. దీంట్లో ఉండేటటువంటి కొన్ని పోషకాంశాలు డైరెక్ట్గా కంటికి అవసరమైనటువంటి ఆ విటమిన్లను కూడా అందిస్తాయి. ఇంకొకటి చాలామందిని ఇబ్బంది పెట్టేది, ఎంతోమంది సోషల్ ఐసోలేషన్కి కారణం శరీర దుర్వాసన, బ్యాడ్ బాడీ ఓడర్. శరీరంలో చెడు వాసన వస్తూ ఉంటుంది. సాధారణంగా చంకల దగ్గర నుంచి బాహుమూలల నుంచి ఒక పచ్చటి పదార్థం పేరుకుపోతూ ఉంటుంది కూడా. ఇలాంటప్పుడు మంచి తమలపాకులు, అలాగే కరక్కాయ బెరడు, ఇంకా చెంగల్వ కోస్టు సమానంగా పొడి చేసుకొని రోజుకి 2 సార్లు పూటకి 3 గ్రాముల చొప్పున నీళ్లతోటి దీన్ని ఇంటర్నల్గా తీసుకుంటూ ఉండాలి. దీంతో ఆ బ్యాడ్ బాడీ ఓడర్, శరీరం నుంచి దుర్వాసన రావడం అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఇది ఆ దుష్ట పదార్థాలను బయటకు పంపించేసి శరీరాన్ని శుద్ధి చేస్తుంది. ఇంకొకటి, పిల్లల్ని మనం గమనిస్తే ఎప్పటికీ ఒళ్ళు చేయకుండా ఎండిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటారు. మాల్ నరిష్మెంట్ ఉంటూ ఉంటుంది. ఇలాంటప్పుడు వాళ్ళు బరువు పెరగరు, ఎండిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటారు. పోషకాహార లోపం ముఖ్యమైన కారణం. అలాగే అరుగుదల లేకపోవడం కూడా ఒక కారణం. ఇలాంటప్పుడు ఒకవేళ పెద్దవాళ్ళు అనుకోండి, తమలపాకు, సున్నం, కాచు ఒక్కగా ఒక కాంబినేషన్లో తీసుకుంటూ ఉండాలి. దీంతో డైజెషన్ పెరుగుతుంది. ఒకవేళ పిల్లలు అనుకోండి, దీన్ని వెన్నుముక మీద రాసి మర్దనా చేయాలి. దాంతో స్పైన్ స్ట్రెంథన్ అవుతుంది. ఇలాగా 1 కాదు 2 కాదు, తమలపాకుకి అనేక ఉపయోగాలు. వేల సంవత్సరాలుగా మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తున్నటువంటి ఈ అమూల్యమైన వనమూలికని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. కేవలం ఒక సాధారణంగా వాడేటువంటి వస్తువులా కాకుండా మన అంతరంగపు ఆరోగ్యాన్ని మెరుగుపరిచేటటువంటి ఒక దివ్యమైన ఔషధం కింద ఇది మనకి ఉపయోగపడుతుంది. ప్రకృతి ఇచ్చినటువంటి ఈ అమూల్యమైన వరాన్ని మనం సద్వినియోగం చేసుకొని పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందాలి. ఇలాంటి మరొక అద్భుతమైన ఔషధ వృక్షం గురించి, దాని ప్రత్యేకత గురించి మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. శుభం. తమలపాకు చెట్టు గురించి ఎన్నో విలువైన ఆధ్యాత్మిక అలాగే ఔషధ విలువల గురించి తెలుసుకున్నాం కదా. మరో ఎపిసోడ్లో మరో పవిత్ర వృక్షం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.